ప్రసార భారతి ఆకాశవాణి కేంద్రం అనంతపురం జిల్లా సమయం మధ్యాహ్నం 2:18 కావస్తుంది. నేటి సంచిక గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం గారి జీవిత కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. రచన, దర్శకత్వం భార్గవ. ఇది కోటంక గ్రామంలోని ఒక అసాధారణ వ్యక్తి కథ. 1957వ సంవత్సరంలో ఫిబ్రవరి నెల 18న కోటంక గ్రామంలో జన్మించిన సుబ్రహ్మణ్యం తన తల్లిదండ్రులు సుబ్బన్న మరియు మునెమ్మల పెద్ద కుమారుడు. చిన్న వయస్సులోనే తమ్ముళ్ళు, అక్క బాధ్యతను తీసుకుని కుటుంబానికి తోడుగా నిలిచాడు. తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయం చేస్తూ కష్టపడే విలువను నేర్చుకున్నాడు. ద్రాక్ష తోటలతో పాటు పట్టుకోశాలను పెంచి జీవనోపాధి కొనసాగించాడు. ఈ కృషితో పాటు గ్రామాభివృద్ధి పట్ల స్పష్టమైన దృష్టిని పెంపొందించుకున్నాడు. తన సమాజం కోసం సేవ చేయాలనే ఆత్మీయతతో గ్రామ కార్యకలాపాల్లో పాల్గొనడం మొదలుపెట్టి గ్రామంలో గౌరవనీయుడిగా ఎదిగాడు. 1995వ సంవత్సరంలో సుబ్రహ్మణ్యం సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొన్నాడు. కాని కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయాడు. ముందుగా నకిలీ ఓటు పడిన విషయాన్ని గుర్తించి సుప్రీంకోర్టుకు వెళ్లాడు. 1995 ఆగస్టు 9వ తేదీన సుప్రీంకోర్టు తిరిగా ఎన్నికలు జరిపించాలని ఆదేశించింది. ఆ ఎన్నికల్లో సుబ్రహ్మణ్యం విజయం సాధించాడు. దీనితో ఒక ఓటు ఎంత విలువైనదో, ధర్మం కోసం ఎంత దూరమైనా వెళ్లొచ్చు అని నాటి కాలంలోనే నిరూపించారు. కోటంక నుంచి అమెరికా వెళ్లిన సుబ్రహ్మణ్యంకి చిన్నాన్న అయిన డాక్టర్ నాగన్న, డాక్టర్ విమలలతో కలిసి పనిచేసి పాకశాలలు, దేవాలయాలు మరియు ఇతర సామూహిక నిర్మాణాలను, సమాజ సేవా కార్యక్రమాలను నిర్వహించడం గ్రామంలో నెలకొల్పాడు. నాడు గ్రామ ప్రజల అవసరాల మేరకు రవాణా సౌకర్యం కోసం ప్రభుత్వ బస్సు సేవలను మొట్టమొదటిసారిగా అనంతపురం నుంచి కోటంక గ్రామంకి తీసుకురావడంలో పెద్ద పాత్ర పోషించాడు. 2021వ సంవత్సరంలో కోవిడ్-19 మహమ్మారి సమయంలో సుబ్రహ్మణ్యం 2 వారాల పాటు వైరస్తో పోరాడి మే 12న అస్తమించారు. సుబ్రహ్మణ్యం మరణించినా ఆయన నిస్వార్థత, నాయకత్వం, సేవ మనోభావం శాశ్వతంగా నిలిచిపోయింది. సముద్రం ఇంకిపోవచ్చు, వీచేగాలి ఆగవచ్చు, ప్రేమించే వ్యక్తులు కూడా మర్చిపోవచ్చు, కాని మీరు చేసిన మంచి సేవ, ఈ సమాజం, ఈ చరిత్ర, ఈ గ్రామం ఎన్నడూ మరవదు. ప్రసార భారతి అనంతపురం కేంద్రం ఇంతటితో ఈరోజు సంచిక ముగిసింది. తిరిగి మరి కొత్త సంచికతో మళ్ళీ కలుద్దాం.